సందీప్ రెడ్డి వంగ మొన్న మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అన్నాడు. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ తీరా సీన్ చూస్తే ఇది ఇప్పుడు మెటీరియలైజ్ అయ్యేలా లేదట. యానిమల్ హిట్ తర్వాత లెక్కలన్నీ మారిపోయాయట. మరి ప్రభాస్ తో స్పిరిట్ అన్న తను ఇంతకీ ఏ నిర్ణయం తీసుకున్నాడు? జస్ట్ వాచ్ ఇట్. యానిమల్ మూవీ రిలీజ్ కి ముందు వరకు సందీప్ రెడ్డి వంగ లెక్కలు ఒక రకంగా ఉన్నాయి. యానిమల్ ప్రభంజనం తర్వాత మొత్తం ప్లానింగ్ మారిపోయింది. దీంతో బన్నీతో తను అనుకున్న మూవీ అటకెక్కిందంటున్నారు. యానిమల్ మూవీ హిట్ అవ్వచ్చు, లేదంటే యావరేజ్ గా ఆడొచ్చు అన్న అంచనాల్ని విడుదలైన 2-3 రోజుల తర్వాతే మార్చేశాయి కలెక్షన్స్. 1000 కోట్ల వసూళ్ల వైపు సినిమా పరిగెత్తడంతో సీక్వెల్ ఆలోచనని నిజం చేసే ప్రయత్నం ముందుకు తీసుకొచ్చాడు సందీప్. యానిమల్ తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ప్లాన్ చేశాడు సందీప్. అది వచ్చే ఏడాది అక్టోబర్లో పట్టాలెక్కబోతోంది. 2025 ఎండ్కి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ యానిమల్ పార్క్ అంటూ యానిమల్ సీక్వెల్ ప్లాన్ చేశాడు సందీప్. అంటే ప్రభాస్ మూవీ తర్వాత బన్నీ సినిమా ఛాన్సే లేదని తేలిపోతోంది. స్పిరిట్, యానిమల్ పార్క్ తర్వాత యానిమల్ ఇన్ జంగల్ అంటూ 3వ భాగం కూడా పట్టాలెక్కితే 2027 వరకు సందీప్ మరో హీరోకి అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. అందుకే సందీప్ సినిమా అనౌన్స్మెంట్ దగ్గరే వదిలేసి బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్, బోయపాటి మేకింగ్ లో మూవీస్ చేసే పనిలో పడ్డాడు. సందీప్ రెడ్డి మేకింగ్ లో బన్నీ సినిమా ఉంటుంది. కానీ 2028 వరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే సూచన కనిపించట్లేదు. అలా చూస్తే అప్పటి వరకు లెక్కలు ఎలా మారతాయో చెప్పలేం. కాబట్టి ఇక ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి అటకెక్కిందనే మాటే కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తోంది.